సిక్స్త్ క్లాస్ చాప్టర్ 2 హోల్ నెంబర్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. ఇందులో ఒకటే ఎక్సర్సైజ్ ఉంది. సో ఎక్సర్సైజ్ 2.1. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద నెక్స్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఆఫ్టర్ 10,999. ఓకేనా. సో 10,999 తర్వాత 3 న్యాచురల్ నెంబర్స్ రాయమంటున్నారు. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? ద నెక్స్ట్ సేమ్ క్వశ్చన్లో ఉన్నది రాయండి. ద నెక్స్ట్ 3 natural numbers after 10,999. The next 3 natural numbers after 10,999 are 11,000, next 11,001 and 11,002. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. రైట్ ద 3 హోల్ నెంబర్స్ అక్కరింగ్ జస్ట్ బిఫోర్ 10,001. 10,001కి ముందున్న 3 హోల్ నెంబర్స్ రాయమంటున్నారు. ఓకేనా. సో సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగే సేమ్ మెథడ్ రాయండి. సో ద 3 హోల్ నెంబర్స్ అక్కరింగ్ $9,999 and 9,998. చూడండి 198, 9,999 and 10,000, 10,001. ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్? హోల్ నెంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. నార్మల్గా మనకి హోల్ నెంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 కదా. సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్? అయితే అందులో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతాయి కాబట్టి దాన్ని స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0 అవుతుంది. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 32 and 53? 32 నుంచి 53 వరకు ఎన్ని హోల్ నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఫస్ట్ 32 నుంచి 53 వరకు నెంబర్స్ అనేవి లైన్గా రాద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్. సో 32, నెక్స్ట్ 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53. ఓకే. సో ఇక్కడ 32 నుంచి 53 వరకు మధ్యలో ఉన్న నెంబర్స్ అన్ని రాసాము. ఇవన్నీ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 20 నెంబర్స్. ఓకేనా. మనకి 2 నుంచి 53 వరకు మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 20 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ద సక్సెసర్ ఆఫ్ 24,40,701. వీటికి ఇక్కడ కింద ఇచ్చిన ఈ 4 నెంబర్స్కి మనం సక్సెసర్ కనుక్కోవాలి. సక్సెసర్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్కి 1 యాడ్ చేయాలి. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ చూడండి 5th రోమన్లో ఏ. ద సక్సెసర్ ఆఫ్ 24,40,701 ఈజ్. సో 701కి 1 యాడ్ చేయండి. సో 24,40,702. ఓకేనా. సో అందులో బి. ద సక్సెసర్ ఆఫ్ 1,199. సో 1,199. ఓకేనా. సో ఈజ్ 1,02,00,000. ఓకేనా. 199కి 1 యాడ్ చేస్తే 200. ఓకే. C1. సో C1 చూడండి. ద సక్సెసర్ ఆఫ్ 10,99,999. సో దీనికి 1 యాడ్ చేస్తే సక్సెసర్ అంటే ఇచ్చిన నెంబర్కి +1 యాడ్ చేయండి.
సో 10,99,999కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? సో 11 lakhs. సో D1 చూడండి, 23,45,670. సో D1 the successor of 23,45,670 is ఏమవుతుంది? 1 యాడ్ చేస్తే 23,45,671. ఓకేనా? సో ఇందులో 6th రోమన్ చూడండి, రైట్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 94, 10,000, 2,08,090 అండ్ 76,54,321కి మనం ప్రెడిసెసర్స్ కనుక్కోవాలి. సో ఇందులో ఫస్ట్ వన్ చూడండి, 94కి ప్రెడిసెసర్ ఏమవుతుంది? ప్రెడిసెసర్ అంటే ఇచ్చిన నెంబర్కి -1 చేయాలి, సక్సెసర్ అంటే ఇచ్చిన నెంబర్కి +1 యాడ్ చేయాలి. సో ఇక్కడ ద ప్రెడిసెసర్ ఆఫ్ A1 the predecessor of 94 is 94లోంచి -1 తీస్తే 93. ఓకేనా? సో B1 10,000 ఉంది. సో ద ప్రెడిసెసర్ ఆఫ్ 10,000 1 తీస్తే 9. సో 10,000లోంచి -1 తీస్తే 9,999. ఓకేనా? సో C1 20,80,090. So the predecessor of 20,08,090 is 20,08,089. ఓకేనా? సో 89కి +1 యాడ్ చేస్తే 90. అవునా? 90కి -1 చేస్తే 89. ఓకేనా? సో D1 ద ప్రెడిసెసర్ ఆఫ్ 76,54,321 ఈజ్, సో ఇందులోంచి -1 చేయండి, ప్రెడిసెసర్ కాబట్టి -1 చేయండి. 76,54,320. ఓకేనా? సో కంప్లీటెడ్. సో ఇందులో 7th రోమన్ చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ నెంబర్స్, ఓకేనా, స్టేట్ విచ్ హోల్ నెంబర్స్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, ద అదర్ నెంబర్ ఆన్ ది నెంబర్ లైన్, ఆల్సో రైట్ దెమ్ విత్ ద అప్రోప్రియేట్ సైన్స్. ఓకేనా? లెస్ దెన్, గ్రేటర్ దెన్, బిట్వీన్ దెమ్. ఓకేనా? ఇచ్చిన నెంబర్స్ని పేర్స్ కింద 2 ఇచ్చిన నెంబర్స్లో నెంబర్స్ లైన్ మీద లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ వస్తుంది అండ్ ఇచ్చిన సైన్స్ కూడా వాటికి పెట్టమంటున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 7th రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏ 530, 503. సో ఒక నెంబర్ లైన్ మీద 530 లెఫ్ట్ సైడ్ ఉంటుందా, 503 లెఫ్ట్ సైడ్ ఉంటుందా? మనకి చూసుకుంటూ వెళ్తే నెంబర్ లైన్, ఇది నెంబర్ లైన్ అనుకోండి. సో నార్మల్గా 503, 504, 505, 506 ఇలా వేసుకుంటూ వెళ్తే 530 ఇటు వస్తుంది. అంటే 503 అనేది 530కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అవునా? రాయొచ్చు 503 ఈజ్, సో 503 ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 530. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన లెస్ దెన్, గ్రేటర్ దెన్ సైన్ కూడా డినోట్ చేయమంటున్నారు. సో 530, 503 ఏది పెద్దది ఈ రెండిట్లో? ఇది. సో గ్రేటర్ దాన్. ఓకేనా? సో ఇందులో B1 370, 307. సో ఇది కూడా 307, 308, 309, 310. ఇది కూడా 307, 308, 309, 310, 311 అలా అండ్ సో ఆన్ 370 వెళ్తుంది. అంటే 370 అనేది రైట్ సైడ్ ఉంటుంది, 370కి లెఫ్ట్ సైడ్ 307 ఉంటుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? 307 ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 370. ఓకేనా? సో 370, 307 ఈ రెండిట్లో ఏ సైన్ వస్తుంది? 370 గ్రేటర్ దాన్ 307. ఓకేనా? సో
సో 307 కన్నా 370 ఎక్కువ, గ్రేటర్ నెంబర్. సో C1 చూడండి, 98,765, 56,789. సో ఇక్కడ 98 ఉంది, ఇక్కడ 56 ఉంది. 98 కన్నా 56 తక్కువ. సో అంటే లెఫ్ట్ సైడ్ 56, 57 ఇలా వెళ్తేనే 98కి వెళ్తారు నెంబర్ లైన్ మీద. సో 56,789 ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 98,765. ఓకేనా. సో దీనికి ఇక్కడ మనం గ్రేటర్ దాన్ సింబల్ వస్తుందా లెస్ దాన్ సింబల్ వస్తుందో చూడాలి. సో 98,765 అండ్ 56,789. సో ఈ రెండిట్లో గ్రేటర్ నెంబర్ ఏది? ఇది. సో గ్రేటర్ దాన్ 98,765 గ్రేటర్ దాన్ 56,789. ఓకేనా. సో D1 98,30,415. సో అండ్ 1,23,001. ఓకేనా. సో ఇందులో 98 ఇది 1 crore. సో ఏది బిగ్గెస్ట్? ఇది. అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో 98,30,415 ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 1,23,001. ఓకేనా. సో దీనికి సైన్ కూడా పెట్టండి. 98,30,415 and 1,23,001. సో 98 గ్రేటర్ నెంబరా 1 crore గ్రేటర్ నెంబరా? 1 crore. సో సైన్ అనేది లెస్ దెన్ వస్తుంది. సో 98 lakhs కన్నా 1 crore అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి మనకి లెస్ దెన్ సింబల్ దీనికి వచ్చింది. సో ఇందులో లాస్ట్ రోమన్ 8th రోమన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ది ఫాల్స్. ఇందులో ఏది ట్రూ ఏది ఫాల్సో చెప్పమంటున్నారు. సో 0 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. 0 అనేది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్స్ అని అడుగుతున్నారు. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడితో స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఏంటి? 1. అంటే 0నే ఉండదు. సో దిస్ వన్ ఈజ్ ఫాల్స్. సో B1 400 ఈజ్ ద ప్రెడిసిసర్ ఆఫ్ 399. 399కి ప్రెడిసిసర్ 400 అవుతుందా? సో 399కి ప్రెడిసిసర్ ఏమవుతుంది? 399 - 1 చేస్తే 398 అవుతుంది. అంటే ఇది ఫాల్స్. ఓకేనా. C1 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. 0 అనేది స్మాలెస్ట్ హోల్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? 0, 1, 2, 3 అండ్ సో ఆన్ కదా. సో 0 కదా స్మాలెస్ట్ నెంబర్. సో ఇది ట్రూ అవుతుంది. సో D1 600 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ 599. 599 యొక్క సక్సెసర్ మనకి 600 వస్తుందంట. సర్ అంటే ఏంటి? +1 యాడ్ చేయాలి కదా. +1 యాడ్ చేస్తే 600. సో 600 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ 599. సో ఇది ట్రూ. ఓకేనా. సో E1 ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమంటారు? ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయా అంటున్నాడు. అవుతాయి కదా. సో ట్రూ. F1 చూడండి. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయా అంటున్నాడు. సో అవ్వవు కదా. న్యాచురల్ నెంబర్స్లో 0 లేదు. అవునా. సో ఇది ఫాల్స్. సో ఇక్కడ G1 చూడండి. ద ప్రెడిసిసర్ ఆఫ్ ఏ 2 digit నెంబర్స్ ఈజ్ నెవర్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్. ఏదైనా 2 digits నెంబర్కి ఇప్పుడు 95 ఉంటే దానికి ప్రెడిసిసర్ ఏమవుతుంది? 94. ఇలా 2 digits నెంబర్కి ప్రెడిసిసర్ చేస్తే మనకి ఎప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ అనేది రాదు అంటున్నారు. సో అది ఫాల్స్ కదా. ఇప్పుడు ఇక్కడ 10 అనేది 2 digit నెంబర్. దీని యొక్క ప్రెడిసిసర్ ఏమవుతుంది? 9 అవుతుంది. 9 అనేది సింగిల్ డిజిట్ నెంబర్. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. ఓకేనా. సో 1 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ అని అడుగుతున్నారు H1. సో హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ కదా. సో 0 కన్నా స్మాలెస్ట్ నెంబర్. సో ఇది కూడా ఫాల్స్ H1. సో I చూడండి. ద న్యాచురల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రెడిసిసర్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3, 4. 1 నుంచి స్టార్ట్ అవుతాయి.
క్వశ్చన్ చూడండి, ద న్యాచురల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రెడిసెసర్. 1కి న్యాచురల్ నెంబర్స్లో ప్రెడిసెసర్ లేదు అంటున్నారు. సో స్టేట్మెంట్ ట్రూ. సో జే క్వశ్చన్ చూడండి, ద హోల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రెడిసెసర్. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఓకేనా? సో ద హోల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రెడిసెసర్. 1కి ప్రెడిసెసర్ లేదు అంటున్నారు. సో ఉన్నది. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. చూడండి, ద హోల్ నెంబర్స్ 13 లైస్ బిట్వీన్ 11 అండ్ 12. 11కి 12కి మధ్యలో మనకి 13 అనేది ఉంటుందా హోల్ నెంబర్స్లో అంటున్నారు. సో ఉండదు కదా. 4 తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో 11కి 12కి మధ్యలో మనకి 13 అనేది ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ద హోల్ నెంబర్ 0 హ్యాస్ నో ప్రెడిసెసర్. హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. దీనికి ప్రెడిసెసర్ లేదు. సో ట్రూ. సో M1 చూడండి, ద సక్సెసర్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ 2 డిజిట్ నెంబర్ అంట. సో ఏదైనా ఒక 2 డిజిట్స్ నెంబర్ తీసుకుంటే, ఇప్పుడు 95 తీసుకుంటే దీని సక్సెసర్ 96 అవుతుంది. అలా మనం ఏదైనా 2 డిజిట్స్ నెంబర్ తీసుకుంటే దాని సక్సెసర్ అనేది 2 డిజిట్స్లోనే వస్తుందంట. సో అది ఫాల్స్ అవుతుంది కదా. 99 తీసుకున్నా, 99 యొక్క సక్సెసర్ ఏమవుతుంది? 100 అవుతుంది. ఇది 2 డిజిట్స్ నెంబర్, ఇది 3 డిజిట్స్ నెంబర్. సో M అనేది సక్సెసర్ చేస్తే 2 డిజిట్స్ నెంబర్ వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఫాల్స్.